వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. దామెర శివాలయంలో శటగోపం దొంగతనం చేసిన నిందితుడు అరెస్ట్. దామెర మండల కేంద్రంలోని శివాలయంలో మార్చి నెల శటగోపం దొంగతనం కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. సాయంపేట రూరల్ సిఐ వై సుధాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శివాలయంలో శటగోపాన్ని దొంగలించిన బుస్ అరవింద్ సన్నాఫ్ రాజేందర్ వయసు 20 సంవత్సరాలు కంటాత్మకూర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తాను అండం గోపి రెవెన్యూ మహబూబాద్ అని వారు కలిసి నేరం చేసినట్లు అంగీకరించాడు. అతని వద్ద నుంచి శటగోపాన్ని అమ్ముకోగా వచ్చిన 30,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అండం గోపి అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. బుస్ అరవింద్ అను నిందితుడిపై దొంగతనం మరియు గంజాయి కేసు ఉన్నందున సంబంధిత సెక్షన్ల కింద కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఆలయ ఆస్తులపై ఎవరైనా దురుద్దేశపూర్వకంగా చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆలయంలో దొంగతనం మరియు గంజాయి చేసిన వ్యక్తిని పట్టుకున్న దామెర ఎస్ఐ కొంక అశోక్ గారిని మరియు పోలీస్ సిబ్బందిని సిఐ గారు ప్రశంసించినారు. దామెర ఎస్ఐ గారు మరియు పోలీస్ స్టేషన్ స్టాఫ్ కలిసి లాదెల గ్రామ సెంటర్లో వాహనాలు తనిఖీ చేయించుండగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు ఆపే క్రమంలో వారు పారిపోతుండగా ఎస్ఐ గారి బృందం వారిని పట్టుకోవడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా బుస్స అరవింద్ సన్నాఫ్ రాజేందర్ గ్రామం కంటాత్మకూరు ఇతను మరియు ఇతనితో పాటు గోపి అనే ఇతని స్నేహితుడు శివాలయం దామెర శివాలయంలో శటగోపం మరియు వెండిపల్లెం దొంగతనం చేసినారు. మార్చి నెలలో సుమారుగా 60,000 విలువ గలటువంటి వస్తువులు దొంగలించడం జరిగినది. అలాగే ఇతనిపై గాంజాయి కేసు కూడా ఉన్నది. ఈ 2 కేసుల్లో ఇతని నిందితుడు ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నాం.